ఢిల్లీ రెడీ అయింది. ఎన్నికల నగారా మోగింది. మూడు పార్టీలు ఎన్నికల్లో ఢీకొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. త్రిముఖ పోటీలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీలన్నీ మోహరించాయి. మరి ఢిల్లీ ట్రయాంగిల్ వార్లో గెలుపు ఎవరిది? ఆప్ హ్యాట్రిక్ కొడుతుందా? బీజేపీ సత్తా చాటుతుందా? కాంగ్రెస్ గత వైభవాన్ని అందుకుంటుందా? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జనవరి 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు గడువు విధించారు. ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. ఢిల్లీలో ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్లు ఈసీ ప్రకటించింది. ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. इंडिया इज गोल्ड स्टैंडर्ड्स ऑफ इलेक्शंस. ये हमारी साझी विरासत है, सभी स्टेक होल्डर्स की, पॉलिटिकल पार्टीज की, इलेक्शन कमीशंस की. कमीशन में कोई कॉन्स्पिरेसी, कोई गड़बड़ी की गुंजाइश हो ही नहीं सकती. इतने डिटेल्ड प्रोसीजर्स हैं. इंडिविजुअली कोई गलती करे तो हम सजा देने के लिए तैयार हैं, सजा लेने के लिए तैयार हैं. ये साझी विरासत है. अगर हमने इलेक्शन करा के अच्छे लोकतंत्र में बीज बोया है तो पॉलिटिकल पार्टीज ने उसमें खाद डाला है. ये सबकी साझी विरासत है. बहुत मेहनत से इसको बनाया है. कभी भी कोई प्रश्न आएगा तो हम पूरी निष्ठा के साथ उसका जवाब देंगे, लेकिन झूठ के गुब्बारे प्लीज मत उड़ाइए. बिकॉज इससे क्या हो रहा है, लोगों में एक भ्रम फैल जाता है, पता नहीं क्या गड़बड़ है. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఓట్లు లెక్కిస్తారు. మొత్తం 1,55,00,000 మంది ఓటర్లుండగా పురుష ఓటర్లు 83.49 లక్షలు, మహిళా ఓటర్లు 71.74 లక్షలు. తొలిసారి 1,00,000 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. 4వసారి విజయం కోసం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శ్రమిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మూడు పార్టీలు రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియనుంది. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో కొనసాగుతోంది. వరుసగా 2 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 స్థానాల్లో 62 స్థానాలు గెలుచుకుని అధికార పగ్గాలు చేపట్టింది. మిగిలిన 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. గత ఎన్నికల్లో 62.82% పోలింగ్ నమోదైంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇది 4.65% తక్కువ. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడం వంటి కారణాలతో ఈసారి ఆప్ ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి రావడం నల్లేరు మీద బండి నడక కాదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే తమ ప్రజా సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, మెరుగైన తాగునీరు, విద్యా వసతులు తమకు గేమ్ చేంజర్ గా నిలుస్తాయని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు ఒంటరిగా పోటీ చేసి ఢిల్లీ అసెంబ్లీలో తమ సత్తా చాటుతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి త్రిముఖ పోరులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి.